ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆ మాటకొస్తే ప్రపంచంలో కానీ ఆడపిల్లల యొక్క భద్రతకు ఉనికి ప్రమాదకరంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటారా, ఈరోజు ఉదయం ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరులో కాలేజీ ముగించుకొని తన ఇంటికి వచ్చే ఒక అమ్మాయిని ఒక యువకుడు బైకుపై మరో ఇద్దరి సహాయంతో తీసుకెళ్ళి అత్యంత ఘోరంగా, హీనంగా, పాశవికంగా మర్డర్ చేసి, రేప్ చేసి ఇంటి దగ్గర పడవేసి వెళ్ళడం జరిగింది. మరి ముఖ్యంగా దేశంలో ట్రెండ్ అయినటువంటి, ప్రస్తుతం ట్రెండ్గా నడుస్తున్నటువంటి కోల్కతా ట్రైనీ డాక్టర్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే, పోలీసులు ఇన్ఫార్మర్గా పెట్టుకున్నటువంటి వ్యక్తి ఆ దరిద్రుని ఈ పోలీసులు ఏ విధంగా ఇన్ఫార్మర్గా పెట్టుకున్నారో మనకు తెలియదు. అతను ఈ ట్రైనీ డాక్టర్ని తీసుకొని వెళ్ళి ఘోరంగా, పాశవికంగా, అత్యంత క్రూరంగా రేప్ చేసి మర్డర్ చేయడం జరిగినది. ఈ కేసులో ఎన్నో సంచలన విషయాలు, ఒళ్ళు గగుర్పరిచే విషయాలు బయటికి వస్తూ ఉన్నాయి. ఆ అమ్మాయి చదివే కాలేజీలో కూడా ఆ ప్రిన్సిపాల్ కూడా నేరవృత్తి గలవాడు. వాడు ఎంతటి దుర్మార్గుడు అంటే, ఆ అమ్మాయి అంత ఘోరంగా చనిపోతే ఆత్మహత్యగా చిత్రీకరించే మార్గం చేశాడు. పోలీసులు, బంధువులు, తల్లిదండ్రులు మందలించేసరికి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఇంకొక విషయం ఏమిటంటే, ఆ తల్లి యొక్క కన్నీళ్ళు, ఆ బంధువుల యొక్క రోదనలు చూస్తే ఒళ్ళు తరుక్కుపోతుంది. ఏ విధంగా అంటారా, తన కూతురి యొక్క దేహాన్ని చూడడానికి కూడా అక్కడ పోలీసులు సుమారుగా తల్లిదండ్రులను, బంధువులను 3 గంటలు వెయిట్ చేయించారంటే సాక్ష్యాలు ఏ విధంగా తారుమారు చేయించడానికి ప్రయత్నిస్తున్నారో అర్థమవుతుంది. మరొక విషయం ఏమిటంటే, ఆ అమ్మాయి దేహంలో సుమారుగా 139 నుంచి 150 వరకు మిల్లీలీటర్ల స్పర్మ్ ఉంది. దీన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయిని ఒక్కరు కాదు, సుమారుగా ఒక గుంపు, ఒక సమూహమే కలిసి రేప్ అండ్ మర్డర్ చేశారనే విషయం అర్థమవుతుంది. ఇటువంటి కేసులను ఏ విధంగా పరిష్కరిస్తారో కోర్టుకే తెలుసు, పైన ఆ దేవునికే తెలుసు. మన వరకు చేయవలసిన బాధ్యత ఏంటంటే, ఆడపిల్లలను సంరక్షించుకోవడము, వారిని జాగ్రత్తగా చూసుకోవడం, ఇటువంటి విషయాలు గమనించడం ఎంతైనా మంచిది.